ఒక్క నిమిషం చంద్ర నాకు ఫోన్ చేస్తాం. హలో చెప్పురా పటాను. నా ఏండవునా ఇంటికాడారా? వీడు రాఘవేంద్ర గారు మంట అంటాడు. పత్తి తోట అంటుకున్నట్టుంది. నేను మా తోటలోంచి నీళ్లు తీసుకొని పోతాడా. నువ్వు 2 పట్టాలు తీసుకొని రా, ఎందుకైనా మంచిది. నువ్వు నేను వచ్చానా బా. సరే వాని పత్తి తోట గడికి వచ్చేసి డైరెక్ట్ వచ్చాబా. రా. రే మంటరా రే పడాలో ఏడవరా పడాలో ఉండ్ర ఫోన్ చేస్తా. ఏం రాఘవేంద్ర గారు ఫోన్ చేసినాడే? రే పడాలో ఏడవరా. రే చేనులో అచ్చు కట్టేసుకుంటాను ఏరా. మంటగా ఉంది రారా. నువ్వు పత్తి చేను రారా. ఉండు పెట్టే పోను. మంటరా ఇటు రాఘవేంద్ర గారు మంట అంటాడు. ఏమన్నా పత్తి తోట అంటుకునేదా? బాబు తొందరగా బా. వాడు పటాన్ గారు ఫోన్ చేసినాడు. రాఘవేంద్ర గాంధీ తోట పత్తి తోట అంటుకున్నట్టుంది. ఏది వీడు మంట అని ఆ లాస్ట్ నుంచి చూసుకుంటూ వచ్చాను. పత్తి చేను ఏడ అంటుకోవాలి. వీడు ఏడున్నాడు బయడు. అబ్బా తట్టుకోలేకపోతున్నా. ఏడవరా పడాను. నా కొడుకు మంట అంటే పత్తి చేను అంటుకుందేమో అనుకున్నా. ఈడు మంట అంటే ఈడు అంటుకుంటాడేమో. ఏ రాఘవేంద్ర నీళ్లు చల్లి పట్టాదం పట్టాక మంట తగ్గిందా? రే పటాను, నీళ్లు చల్లి సంచిపట్ట కప్పితే పోయేది కాదురా. వానికి కడుపులో మంట, హాస్పిటల్ కదండ్రా. వానికి కడుపులో మంటనే కడుపు మీద ఓ బకెట్ నీళ్లు చల్లి సంచిపట్ట అదం పట్టాం. రోజు ముట్టే తగ్గుతాదిలే. కడుపు మీద నీళ్ళు వేసి అదం పడితే పోయేది కాదురా. అది గ్యాస్ ట్రబుల్. గ్యాస్ట్రిక్ హాస్పిటల్ ఉంటాలే, ఆడికి ఎత్తాలరా. నో అది గ్యాస్ ట్రబుల్. నీకు ఎట్లా తెలుసు? గ్యాస్ట్రిక్ హాస్పిటల్ తీసుకోవాలి నీకు ఎవరు చెప్పినారు? రే మన అరిగానికి ఇటనే కడుపులో మంట ఉంటే బా టయానికి వచ్చినావు రా అరిగా. వీళ్ళకి చెప్పురా నువ్వు ఏమైంది రాఘవేంద్ర? ఏం లేవు, కడుపులో మంట అంటే నీళ్లు పోసి సంచిపట్ట కప్పుతున్నారు. ఏంటి మమ్మీ ఎవడీడు? స్వామి అది కడుపులో మంట అంటే లోపల గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉంటుంది. నీళ్లు చల్లితే పోయేది కాదు. హాస్పిటల్కి వాళ్ళనా? ఏ హాస్పిటల్ పేరేంది? అది యాడుంది చెప్పురా. మన కడపలో కోటిరెడ్డి సర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ పోయేదాలో ఆంధ్ర స్పైసీ హోటల్ ఉంది కదా. హోటల్ పక్కనే శంకర్ గ్యాస్ట్రో హాస్పిటల్ అని చెప్పేసి ఉంది. అక్కడ గ్యాస్ ట్రబుల్ కు సంబంధించి డాక్టర్ బ్రహ్మాండంగా చూస్తాడు. ఎందుకురా లేటు? మళ్ళా ఎత్తురా శంకర్ గ్యాస్ హాస్పిటల్ కు. ఎత్తు. ఒక్క నిమిషం నా ఇట్టి ఎత్తుకొని పోతే మానం పోతుంది. నువ్వు ప్యాంట్ వేసుకుని రాందరు నాకు ప్యాంటు చొక్కవేనా రాఘవేంద్ర నాకు గ్యాస్ ట్రబుల్ ఎక్కువైందని చెప్పేసి మన కడపలోని కోటిరెడ్డి సర్కిల్ నుండి ఎన్టీఆర్ సర్కిల్ కి వెళ్లే దారిలో ఆంధ్ర స్పైసీ హోటల్ పక్కనే ఉన్న శంకర్ గ్యాస్ట్రో హాస్పిటల్ కి అయితే తీసుకొని వచ్చాము. శంకర్ గ్యాస్ట్రో హాస్పిటల్లో డాక్టర్ డి చైతన్య రెడ్డి గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు అండ్ హెపటాలజిస్టు లో మంచి అనుభవం గల డాక్టరు. అలాగే శంకర్ గ్యాస్ట్రో హాస్పిటల్ కడప, ఉస్మానియా హాస్పిటల్లో చదివి తదుపరి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఏఐజీ హాస్పిటల్ హైదరాబాద్ లో అనుభవం గడించిన డాక్టర్ డి చైతన్య రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో మన కడప జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్న మన శంకర్ గ్యాస్ట్రో హాస్పిటల్ కడప. కడుపులో మరియు గుండెలో మంట, పుల్లటి త్రేన్పులు, వాంతులు, ఆకలి కాకపోవడం, మలబద్ధకం వంటి గ్యాస్ ట్రబుల్ సమస్యలకు మరియు పచ్చకామెర్లు, మద్యపానం వల్ల లివర్ సమస్యలకు, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఫ్యాటీ లివర్, పాంక్రియాటైటిస్ వంటి జబ్బులకు ఆధునిక చికిత్స కలదు. అధునాతన మరియు సురక్షితమైన ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఈఆర్సిపి సౌకర్యాలు కలవు. అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. వివరాలకు సంప్రదించండి శంకర్ గ్యాస్ట్రో హాస్పిటల్, ఆంధ్ర స్పైస్ హోటల్ ప్రక్కన, ఆర్ఎస్ రోడ్, కడప. ఫోన్ 7674988528. రాఘవేంద్ర నన్ను హాస్పిటల్లోకి తీసుకుని వెళ్ళగానే ఇక్కడ పేరు అయితే నమోదు చేయించినాము. చేయించిన వెంటనే సార్ ఉండి బీపీ చెక్ చేయాలని చెప్పినాడు. రాఘవేంద్ర నాకు అక్కడే కూర్చోబెట్టి బీపీ అయితే చెక్ చేపిస్తున్నాము. బీపీ కూడా కరెక్ట్ గా ఉందని చెప్పేసి చెక్ చేసిన తర్వాత చెప్పారు. రాఘవేంద్ర 2 రోజుల కిందట పులిందలో చూపించుకుంటే ఫ్యాటీ లివర్ ఎక్కువ ఉందని చెప్పారు. సో దానికోసమై బ్లడ్ టెస్ట్ చేయాలని చెప్తే రాఘవేంద్ర నాకు బ్లడ్ తీశారు. తీసిన తర్వాత ఆ శాంపిల్స్ ను మనకు టెస్టింగ్ అయితే పంపించారు. రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత డాక్టర్ చైతన్య సార్ దగ్గరికి రాఘవేంద్ర వాళ్ళ బావ చంద్రన్ అయితే వెళ్ళారు. సార్ రిపోర్ట్లన్నీ చూసిన తర్వాత లివర్ కు సంబంధించి, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించి కొన్ని జాగ్రత్తలు చెప్పి, అంటే ఫుడ్ విషయంలో కావచ్చు, వాటర్ విషయంలో కావచ్చు, పొద్దున్నే వాకింగ్ విషయంలో కావచ్చు,
లిక్కర్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించమని చెప్పి దానికి సంబంధించిన మెడిసిన్ అయితే ఇచ్చారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే గ్యాస్ ట్రబుల్ సమస్యతో, లివర్ సమస్యతో, క్యాన్సర్ సమస్యతో బాధపడుతుంటే గన శంకర్ గ్యాస్ట్రో హాస్పిటల్కి వెళ్ళండి. మంచి వైద్యం అయితే మీకు అందుబాటులో ఉంటది. అలాగే శంకర్ గ్యాస్ట్రో హాస్పిటల్లో చిన్నపిల్లలకు సంబంధించి జ్వరము, జలుబు, దగ్గు, వాంతులు, బేదులు, అలాగే చిన్నపిల్లల ఎదుగుదలకు సంబంధించి డాక్టర్ జె శిల్పాశ్రీ చిన్నపిల్లల వైద్య నిపుణులు అయితే మనకు 24/7 లో మనకు అందుబాటులో అయితే ఉంటారు. వాటితో పాటు ఇక్కడ ఫోటోథెరపీ యూనిట్, వార్మర్ కేర్ అయితే మనకు అందుబాటులో అయితే ఉంటాయి. కాబట్టి చిన్నపిల్లల విషయంలో కావచ్చు, పెద్దవారి విషయంలో కావచ్చు, ముందు నేను చెప్పిన అన్ని వ్యాధులకు సంబంధించి అత్యాధునిక సదుపాయాలతో ఇక్కడ మనకైతే ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటది. సో వీడియో చూస్తున్న మీరు లేదా మీ బంధువులు ఎవరైనా కూడా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఈఆర్సీపీ చేయించుకోవాలనుకుంటే, లేదా కామర్ల సమస్యతో, లివర్ సమస్యతో, గ్యాస్ ట్రబుల్ సమస్యతో బాధపడుతుంటే ఎక్స్ కన్సల్టెంట్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హైదరాబాద్ లో అనుభవం కలిగినటువంటి డాక్టర్ చైతన్య రెడ్డి గారి అపాయింట్మెంట్ కొరకు స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈ వీడియోను ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.